ఇంత ముందర చేసిన ప్రధానమంత్రులకి మోడీకి ఉన్న ప్రధాన తేడా 2004లో యూపీఏ వన్ హయాంలో ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ ధర యావరేజ్గా ఇండియాలో 34 రూపీస్ ఉంది. అదే 2014 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ అధికారం కోల్పోయే టైంకి పెట్రోల్ ప్రైస్ ఇండియాలో 72 రూపీస్, అంటే 112% పెరిగింది. 10 ఇయర్స్లో 112% పెరిగింది. కానీ 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న 72 రూపాయలు ఈరోజు 2026 అంటే 12 సంవత్సరాల తర్వాత కూడా 108, 109 రూపీస్ రేంజ్లోనే ఉంది. యాక్చువల్గా 10 ఇయర్స్లో చూసుకుంటే అంటే 2024కే ఇంతకు ముందర యూపీఏ హయాంలో పెరిగినట్టు పెరిగితే 112% పెరిగితే అప్పటికే 153 రూపీస్లో ఉండాలి 2024కి. కానీ 2026లో ఉన్నాము, ఇప్పటికి ఇంకా 108 రూపీస్లో ఉంది. అది కూడా ఎన్నో యుద్ధాలు, ఉక్రెయిన్ రష్యా వార్ అవుతుంది, ఎంతో ఇబ్బంది, ప్రపంచం అంతా అల్లకొల్లలంగా ఉంది. శ్రీలంక దివాలా తీసింది, చుట్టూ ఉన్న బంగ్లాదేశ్, మన చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో గొడవలు, అన్ని దేశాలు కూడా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. ముడి చమురు లేక పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. అక్కడ ఉల్లిపాయలు, బంగాళదుంపలు, రొట్టెలు కూడా దొరకని పరిస్థితుల్లో, అక్కడ డైరీ నిత్యావసరాలు కూడా దొరకని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అలాంటి టైంలో కూడా రష్యా ఉక్రెయిన్ వార్ టైం, అది కాకుండా ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్తో ఇంకా చావు దెబ్బ పడింది అనే దేశాలకి. ప్రపంచమంతా సంక్షోభంలో పడింది. ప్రపంచం అంతా వచ్చే ముడి చమురు మెయిన్ ఏరియా హర్ముజ్ కాలువని బ్లాక్ చేశారు. ప్రపంచానికి వెళ్ళే మొత్తం యూరోపియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ వచ్చే ముడి చమురు అంతా కూడా బ్లాక్ అయిపోయి ఉంది. అక్కడ రానివ్వట్లేదు. ఈ యుద్ధం వల్ల అన్ని దేశాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆల్రెడీ ఫిలిప్పీన్స్ లాంటి ఒక డెవలప్డ్ కంట్రీ కూడా ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంకా మన చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల్లో లిమిటెడ్గా పెట్రోల్ డీజిల్ ఇస్తున్నారు. 1 లీటర్ 2 లీటర్ మాత్రమే ఇస్తున్నారు. కొన్ని చోట్ల నో స్టాక్ దాదాపుగా. మన ఇండియాలో అలాంటి పరిస్థితి ఇంకా రాలేదు. ఇన్ని రోజులైనా కూడా ఆల్రెడీ యుద్ధం మొదలై 20 డేస్ అవుతున్నా కూడా ఇప్పటివరకు ఎటువంటి పెద్దగా రిస్ట్రిక్షన్స్ లేవు. ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది, ఎంతో ఇబ్బంది అవుతోంది. ఇన్ని రోజులు ఇంకా మనం ఇట్లా సస్టైన్ అవ్వగలుగుతున్నాము, ఇంకా బాగా ప్రాబ్లం లేకుండా రన్ అవుతున్నాము అంటే అది కేవలం మోడీ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల. గతంలో యూపీఏ హయాంలో, కాంగ్రెస్ హయాంలో మనకి కేవలం ఒక వారం రోజులు సరిపడా ముడి చమురు, పెట్రోల్, డీజిల్ మాత్రమే నిల్వ ఉండేది. కానీ మోడీ వచ్చిన 10 ఇయర్స్ 12 ఇయర్స్లో అది 45 డేస్ వరకు కావాల్సినంత స్టోరేజ్ ట్యాంకర్స్ ఏర్పాటు చేసుకోవడం. ముందుగా రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో రష్యా దగ్గర నుంచి ఎన్నో ఆంక్షలు ఉన్నా కూడా ఎక్కువగా డీజిల్, పెట్రోల్ కొని దాయడం వల్ల యుద్ధం మొదలైనా కూడా చాలా రోజులైనా మన చుట్టూ ఉన్న దేశాలన్నీ దివాలా తీసి ఇబ్బందులు పడుతున్నా కూడా ఇండియన్స్ని రక్షించుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా రీసెంట్గా ఒక ముస్లిం మత పెద్ద చెప్పిన విషయం ఏంటంటే, రంజాన్ సమయంలో గల్ఫ్ దేశంలో ఉన్న ముస్లింలు అందరూ ఇబ్బంది పడుతున్నారు, యుద్ధాల వల్ల ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకోలేని పరిస్థితి. అలాగే ఇరాన్, ఇరాక్ అన్ని దేశాల్లో ఉన్న ముస్లింలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒకే ఒక దేశం ప్రపంచంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నది ఓన్లీ ఇండియాలో మాత్రమే. మిగతా అన్ని దేశాల్లోనే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇండియాని రక్షించుకోవాల్సిన బాధ్యత, మోడీ గవర్నమెంట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరికన్నా ఎక్కువగా ముస్లిమ్స్ పైన కూడా ఉంది. థ్యాంక్ యూ.